ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుల వ్యవస్థ కేవలం మన దేశంలోనే ఉంది. కొన్ని కులాలు అద్భుతంగా ఎదిగి సమాజంలో ఉన్నత స్థితికి ఎగబాకాయి. అలాంటి కులాల్లో తెలుగు గడ్డపై ఉన్న కమ్మ కులానిది ఒక విశిష్టమైన విభిన్నమైన చరిత్ర. వ్యవసాయం, విద్య, వైద్యం, రాజకీయాలు, సినిమా రంగంపై, పరిశ్రమలపై వీరి ముద్ర అనితర సాధ్యం. తెలుగు నేలపైనే కాదు, విశ్వమంతా కమ్మ కులస్తులు సాధించిన విజయాలు అపూర్వం. అలా వివిధ రంగాల్లో స్థిరపడిన కమ్మ సామాజిక వర్గానికి ఒకే వేదికపైకి చేర్చేందుకు కేజీఎఫ్ను ఏర్పాటు చేశారు. కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 20-21 తేదీల్లో హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరగనున్న ప్రపంచ కమ్మ మహాసభలపై ప్రత్యేక కథనం. కమ్మ అంటే పాలకులం, ఏలికలం, చరిత్ర కారకులం. మన సత్ప్రవర్తన, నడవడిక సమాజానికి ఆదర్శనీయం. మన దేశంలో కులాలకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కులాలు అనేవి వృత్తిని బట్టి, పుట్టుకను బట్టి ఏర్పడ్డాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుల వ్యవస్థ భారత్లో ఉంది. కొన్ని కులాలు సమాజంలో ఉన్నత స్థితికి చేరాయి. అలాంటి కులాల్లో ఒకటి కమ్మ కులం. అన్ని రంగాల్లోనూ కమ్మవారు రాణిస్తున్నారు. తెలుగు నేలపైనే కాకుండా విశ్వమంతా కమ్మవారు ఎన్నో విజయాలు సాధించారు. ప్రతి రంగంలోనూ కమ్మవారు స్వయం కృషితో, క్రమశిక్షణతో అగ్రగాములుగా ముందుకు సాగుతున్నారు. వివిధ రంగాల్లో స్థిరపడిన కమ్మ సామాజిక వర్గాన్ని ఒకే వేదికపైకి చేర్చి సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు ఏర్పాటు చేసిన సంస్థే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. కాకతీయుల వారసత్వాన్ని అందుకున్న కమ్మవారు ఆత్మ గౌరవంతో ఎలా బ్రతకాలో ప్రపంచానికి చాటుతున్నారు. ఈ నేపథ్యంలో కమ్మవారి ఐక్యతను చాటేందుకు, వారిని కూడగట్టేందుకు, ప్రగతి బాటన పయనించేందుకు కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ పేరిట ఈ సంస్థ ఇటీవల పురుడు పోసుకుంది. చెట్టి కుసుమకుమార్ ఈ సంస్థ వ్యవస్థాపకులుగాను, అధ్యక్షులుగాను వ్యవహరిస్తున్నారు. అన్ని రంగాల్లో కమ్మవారు సాధించిన విజయాలను స్ఫురణ చేసుకుంటూ భవిష్యత్తులో ఒక జాతిగా ఎలా ముందుకు సాగాలి, సమాజ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయాలి ఇత్యాది అంశాలను చర్చించేందుకు జూలై 20-21 తేదీలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అంటే హెచ్ఐసిసిలో కేజీఎఫ్ పేరిట సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. వేలాది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. కమ్మ జాతి తమ చరిత్రను, సంస్కృతిని గుర్తు చేసుకుంటూ రేపటి తరానికి ఎటువంటి విలువలు అందించాలో ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.